10వ తారీఖు ఈ 2 తేదీ లోపల భారత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు, మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు, వీరితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. పార్టీ గతం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సుమారు 2000 మంది గత 2 నెలల కిందట పార్టీ లోపల మరి కార్యకర్తల భవిష్యత్తు గురించి మాట్లాడడం జరిగింది. మరి పార్టీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాం, కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది. డోకా ఇచ్చిండ్రా అనేది మీకే తెలుసు. మరి పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఆలోచించుకున్న వాళ్ళు పార్టీలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే మరి మీకే అన్ని తెలుసు. మీరు నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఏం జరిగింది గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గురించి, రాజకీయ కారణాలు కూడా మీకే తెలుసు. మొన్నటిదాకా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ నుంచి గెలిచినప్పుడు? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీల కంటే ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల మరి ప్రజల పక్షాన పోరాటం చేయడం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రేపు భవిష్యత్ లోపల తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజలకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. కాంగ్రెస్ లో ఎవరు పట్టించుకోవడానికి వెళ్తున్నారు, మాకు టికెట్లు రావని చెప్పి వెళ్తుందని ఆరోపణలు. మాకు టికెట్ల గురించి సమస్య లేదు. మేము ఏ టికెట్ మీద గెలిచే దమ్ము ధైర్యం మాకుంది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అంటుంది. మీరు ఒక బీసీ నాయకుడిగా 2-3 సార్లు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఈ సమయంలో మీరు ఎందుకు రాజీనామా చేశారు? బీసీ ఎక్కడ బీసీ ఢిల్లీలో ఊకపోయి ధర్నాలు చేసే బీసీ డిక్లరేషన్ కాదు కదా. ఈ గద్వాల బీసీ ఏమైంది? బీసీ నాయకురాలకి బీసీలకి అవమానం, అన్యాయం జరుగుతుంది. మరి దాని గురించి పిసిసి అధ్యక్షుని కలిసినారు, ఎంపీ గారిని కలిసినారు, అందరినీ కలిసినారు. ఏఐసిసి మెంబర్లు గద్వాలకు వచ్చిపోయినారు. 24 అవర్స్ మీరే చూసిండ్రు. 24 అవర్స్ లో గుడ్ న్యూస్, 48 అవర్స్ లో గుడ్ న్యూస్ అని చెప్పిండ్రు. అన్ని బ్యాడ్ న్యూస్లు తప్ప కాంగ్రెస్ పార్టీలో గుడ్ న్యూస్లు ఎక్కడ లేదు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నేనంటే కొత్తగా పోయినా కాంగ్రెస్ పార్టీలో గతం లోపల 25 ఏళ్లు పనిచేసిన, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయినా. కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేస్తే మరి బీసీ డిక్లరేషన్ బీసీ అంటున్నారు. ఏడా ఉంది బీసీలకు? గద్వాల నియోజకవర్గంలో బీసీలు న్యాయం జరిగిందే? ఎక్కడ జరిగింది? ఏమిట్లా జరిగింది చెప్పమని చెప్పండి. అవును అవును పూర్తి బాధ్యతలు నియోజకవర్గంలో అప్పచెప్పకుంటే గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేస్తాను. మరి ఏం లేదు కదా. ఆమె పార్టీ మారలేదు, ఆమె పార్టీలోనే ఉంది, ఆమెకు అండగా ఉంటాను. మీరు ఇప్పుడు పార్టీ మారడానికి కారణం ఏంటి? నేను ఏమంటున్నా, 2 నెలలు అయింది, ఎస్ లేదు నో లేదు అన్నప్పుడు ఏం అంటే వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా ఉంటే ఏమైనా ఇది ఉండొచ్చు. కానీ నాకు అట్లాంటి ఇట్లా చూస్తే కనపడలే ఎక్కడ. నాకు కూడా టౌన్ లోపల కానీ నాకు కూడా నా వెనకలో ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. బీఆర్ఎస్ లా ఎమ్మెల్యే గారు ఉండా అని చెప్తున్నారు. మరి రేపు 6వ తారీఖు కార్యనిర్వాహక అధ్యక్షులు వస్తారు, అప్పుడు చెప్తారు ఎవరు బీఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్ అనేది. ఆ రోజు ఆయన చెప్తాడు. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకోలే. సభ్యత్వం తీసుకున్న తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతాను. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము కింద వర్గాన్ని పట్టించుకోవడం లేదు అని గతంలో అన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ వెళ్తున్నారు. గతం లోపల బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వ ఆలోచన విధానం వేరు,
ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లోపల యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామ గారి నాయకత్వం లోపల చేంజ్ వచ్చింది కాబట్టే అది నమ్మి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. అంటే మీ సొంత స్వలాభం కొరకే జాయిన్ అవుతుందని గద్వాల ప్రజలు. నాకేం బిజినెస్ లేవు, దోమాలు దందాలు లేవు. నేను ఎక్కడ దోమాలు దందాలు లేవు. నేను బిజినెస్లు అక్రమ బిజినెస్లు నాకు లేవు. ఎక్కడ సొంత స్వలాభం ఏమి, నా స్వలాభం నన్ను నమ్ముకున్న కార్యకర్తల కొరకు, నన్ను నమ్ముకున్న నాయకుల కొరకు నా స్వలాభం అదే. నన్ను నమ్ముకున్న యువత కొరకు నా స్వలాభం అదే. రాజకీయ భవిష్యత్తు కల్పించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మీకు తెలుసు నాకేం బిజినెస్ ఉన్నాయి. నేను దోమాలు, నాకు ఒక కేసు కానీ ఎట్లాంటివి లేవు. ఇంకోటి, ఇంతకుముందు మీరు చైర్మన్ కాకముందు డీకర్తో కలిసి పనిచేసారు, తర్వాత చైర్మన్ కృష్ణమోహన్తో కలిసి పనిచేసారు. ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు ఒంటరిగానే పోటీకి పోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చూస్తుంది? నేను ఒంటరిగా ఎందుకు, పార్టీ కొండంత అండా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ఒంటరి ఎట్లయితా? పార్టీ జెండా ఉంటుంది, గులాబీ జెండా కింద పనిచేస్తాం. ఒంటరి ఎట్లయితాం చెప్పండి? కార్యకర్తలు ఉన్నారు ఇంతమంది. అంటే గతంలో కంటే డిఫరెంట్ ఉంటుంది కదా, ఏముంటది? నాయకత్వం నియోజకవర్గం వస్తే బాసానరాయుడు ఉండవచ్చు, అందరూ కూడా కొత్తగా ఉన్నారు. ఇంతకుముందు డీకర్లో ఉన్నారు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు కదా అలాంటి నాయకులు. ఎవరు లేకున్న కాడ పనిచేస్తేనే గుర్తింపు, మంచి గుర్తింపు వస్తుంది. ఎంతమంది జాయిన్ కావచ్చు మీతో పాటు? ఇప్పుడు ఏమి స్కోర్ లేదు. 6వ తారీఖు కండవలు కప్పుకున్నప్పుడు మీకు అన్ని, అంటే ఒక గంట ముందే మీకు ప్రింట్అవుట్ తీసిస్తాం. ఏ మండలం నుంచి ఎవరెవరు వస్తున్నారని, టౌన్లో ఎవరెవరు వస్తుండ్రు, మండలంలో ఎవరెవరు వస్తుండ్రు అని చెప్పేసి. అంటే మీకు బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పేసి డీల్ చేసుకున్నారా పార్టీలో? నేను ఎలాంటి డీల్ లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం జరుగుతుంది. డిమాండ్స్ ఏం లేవా? నో డిమాండ్. పట్టించుకోవడం లేదని ప్రధాన కారణం పార్టీ మారడానికి ప్రధాన కారణం మీకు తెలియదా ఎందుకు? గతం లోపల మీటింగ్ పెట్టినాము, 2000 మంది కార్యకర్తలతో మీటింగ్ పెట్టినాము. ఎవరు ఏమి ఇచ్చేయలేదు ఇంతవరకు కార్యకర్తల గురించి. కానీ ఏం పార్టీ గద్వాల ఎక్కడ పట్టించుకున్నాం మాకు తెలియదు. గద్వాల కాంగ్రెస్ పార్టీలో మాత్రం మరి గతం లోపల పనిచేసిన నాకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళే ఆ రోజు మాట్లాడినారు. ఏం మాట్లాడినా ఆ మీటింగ్ మీరే చూసిండ్రు. ఎలాంటి లేవు మాకు, ఎలాంటి ఇందిరమ్మ కమిటీ లోపల పేర్లు తీసేసినారు. ఇందిరమ్మ కమిటీ ఇండ్లు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అన్నప్పుడు పార్టీ మరి ఎవరు అందుకొరకు ఫైటింగ్ చేయనీకనే వచ్చినాం. ఎవరు గవర్నమెంట్ లో పెట్టుకొని మీరు ఒకటి వినండి. పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయమట్ల, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకూడదు ఉద్దేశంతో పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి కొట్లాడాలన్న ఉద్దేశంతో అన్ని అవినీతి అక్రమాలు ఏమున్నావో అవి ఇది చేయడం బయటికి తేవాలా, ప్రజల లోపల తేవాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మన క్యారెక్టర్ ఏదో పార్టీలో ఉండి పార్టీకి చెడ్డ పేరు తెచ్చి ఎక్కడ పనిచేయలేదు. పార్టీకి బయటకు వచ్చి మాట్లాడతాం. 6వ తారీఖు తర్వాత మాట్లాడతాం. ఏమంటే ఉందే ఏమన్నా నేను నో డిమాండ్స్ లేదు, అట్లాంటిది ఏం లేదు. నేను ఎవరైనా జూనియర్ కానీ సీనియర్ కానీ కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వీళ్ళు వాళ్ళని కాదు, వయసులో చిన్నోళ్ళున్నా ఎంత చిన్నోళ్ళున్నా వారి ఆదేశాన్ని వాళ్ళకి పార్టీ అధిష్టానం వారికి ఏం చెప్తే వాళ్ళు నాకేం చెప్తే అదే పని చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజన అయితే ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అవకాశం ఉంటుందా?
దీనికి ఆల్లేదు లేదు కొడుకుని అన్నట్లా నియోజకవర్గాల బైఫర్కేషనే కాలే, ఏం కాలే. అప్పుడే మీరు ఎమ్మెల్యే అవుతారా అదే అవుతారా అని అడితే ఎట్లా? మనుషులా ఇప్పుడు ఒకటి చూడు భయ్, నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి కొరకు నేను ఎప్పుడు ప్రయాణం చేయలే. పోతున్నా, వస్తే ఎక్కిపోతున్నా తప్ప దాని కొరికే అని చెప్పి ఎక్కడ పార్టీలు మారలే, ఎక్కడలే. అవకాశం వస్తే చేస్తారన్నట్టు. ఏది అవకాశం వస్తే ఓకే. అవకాశం అసలు దాన్ని ఇదే కాదు. అప్పుడే మా అవకాశం గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఎక్కువ రాజకీయంలో ఎప్పుడు ఎక్కువ ఆలోచించి పోయిన వాళ్ళంతా ఇక్కడ గెటాన్ అయ్యలేరు ఏ రాజకీయ పార్టీలో. అన్న మీరు 1 year లో 3 పార్టీలు మారుతున్నారు. 1 year ఎక్కడ? ఫస్ట్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయారు, కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్ 1 year అయిపోయింది. 3 పార్టీలు ఎందుకు? 2 కదా. 3 సార్లు మారారు. మీరు నన్ను అడుగుతుండ్రు, పెద్దోళ్ళని ఈ ప్రశ్నలు అడగరు. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో మీరు ప్రశ్నలు అడగరు. ఎవరు? నేను అనుకుంటున్నా నేను చిన్న మనిషిని అనుకుంటున్నా, మీరు పెద్ద మనిషి అనుకుంటా. 3 పార్టీలు మారినట్లయితే 3 సార్లు ఎవరు? మీరు 1 year లో 3 సార్లు మారారు. 3 సార్లు ఏం మారలే భాయ్ సాబ్. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన 2014లో, 2014 తర్వాత 10 1 year లో ఏది 3 సార్లు మూడు ఎందుకు అవుతుంది భాయ్? అంతే ఎట్లయితుంది? నువ్వు నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిన, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోతున్నా. ఎవరు? నా గురించి పబ్లిక్ తెలుసు, గద్వాల్ టౌన్ కి గద్వాల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఏమిటి కొరకన్నా నా స్వలాభాపేక్ష ఏం లేదు పార్టీలు మారడానికి. ఇంకా మొత్తం ఏమైనా ఉంటాయి మళ్ళా వేసేయండి, ఏమైనా ఉంటాయి క్లారిటీ. ఇప్పుడు నన్ను అడతారు, మీరు అందరు నన్ను అడతారు ఈ పార్టీలో ఆ పార్టీ అన్నాళ్ళు ఒక్కరోజు ఒక క్వశ్చన్ కూడా అడిగారు మీరు. నేనేమంటున్నా? ఎవరు అంటారు? ఎవరంటారు? మీరు స్లైడ్లు వేస్తారు, కట్ చేస్తారు. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఏమనుకోవద్దు. అందరిని అన్నాను నేను అందరిని అన్నాను. కొంతమంది పిల్లలు చూసి పిట్టలు వేస్తారు. ఏం చేస్తాం? గద్వాల రాజకీయం అట్లుంది. అందరు ఉండేది మళ్ళా మీరు సీనియర్స్ ఉన్నారు. నేను ఎట్లా రాజకీయంలో ఉండవు, మీరు కూడా అట్లే ఉన్నారు. ఎక్కడెక్కడ ఉండాలి. నేను ఒకటి చెప్తా భాయ్ సాబ్, మీరు ఎన్టీవీ ఉన్నారు, వెంకటేష్ గారు మీరు ఎన్టీవీ ఉన్నారు. ఎన్టీవీలో మీరు ఇచ్చిన ఇవి వేయకపోతే మీరు అదే ఎన్టీవీలో ఉంటారా? మారుతారా లేదా? అది మాదంతే. మీరేమో మారచ్చు. ఫస్ట్ ఏమి ఇట్లా ఉంటివి, ఎన్టీవీకి వచ్చినాం. మరి అంటే అది ఇష్టం లేదు వచ్చినాం. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. రాజకీయం కూడా అంతే. 1 year కాదు, 1 year కాదు, 1 నెలలో కూడా మారచ్చు. ఇష్టం లేకపోతే ఇది ఆత్మగౌరవం సమస్య. ఇది మాకి ఏ चेयरमैन गिरमैन क्या 2 बार बने? 2 बार बने हम. सवाल हमारा कांग्रेस के नाम पे 2 महाज है, एक तो मैडम है, एक सर है जो बोल रहे हैं मैं बीआरएस का हूँ और काम कर रहे हैं पब्लिक में ये बात है। और आप पहले वहाँ थे, इसके बाद यहाँ आए, अब दोनों के पास भी आप तो पब्लिक में ये बात है कि आप दोबारा चेयरमैन की सीट हासिल करने के बाद से अपना एक महाज बना के ताकतवर होकर फिर से इस कुर्सी पे विराजमान होने का इरादा है? नहीं वो शोभ नहीं है. అదంతా ఏం లేదు. మేము ఏదో చైర్మన్ గురించి నేను చెప్పినా కదా, నా రాజకీయంలో నేను ఎప్పుడు పదవి కొరకు ప్రయాణించినది లేదు. వస్తే పదవిలో కూర్చున్నా తప్ప పని చేసినా ఎవరు నాకేం ఊకి ఇవ్వలే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పని చేయకుండా ఎందుకు ఇస్తారు? 2 సార్లు చైర్మన్ ఎందుకు ఇస్తారు? గ్రంథాలయ చైర్మన్ ఎందుకు ఇస్తారు? ఊకిస్తారా? ఎవరికంటే వాళ్ళకి ఇచ్చినారా? గది వల్ల పని ఎవడనే ఇస్తారు. పని తెలిసినోడు ఆ ఫ్యాక్టరీ. ఇప్పుడు మీరున్నారు, మంచిగా పని చేస్తే ఎన్టీవీ లేకుంటే వెంకటేష్ ఇంకో దానికి పోతారంటే కూడా TV9 పంపిస్తారు. వాళ్ళు పిలుచుకుంటారు, వెంకటేష్ బాగా చేస్తారని చెప్పి పిలుచుకుంటారు. లేదా ఈడ కూడా అంతే. 6 तारीख के दिन जब जनसभा होगा केटीआर साहब आने के बाद मौजूदा एमएलए स्टेज पर आएंगे तो आपका क्या रवैया रहेगा? आप तो पार्टी में रहेंगे या उनका साथ? ఇప్పుడు నేనేమంటున్నా, 6వ తారీఖు టెంటేటివ్, ఇంకో ప్రోగ్రామ్ 10వ తారీఖు. 6 ఏదైనా వర్షాలు కానీ ఏదైనా ఇన్కేస్ అసెంబ్లీ ఏదైనా అయితే టెంటేటివ్ 10వ తారీఖు ఉంది. ఆ రోజు కేటీఆర్ గారు వచ్చి డాష్ మీద ఎక్కిన రోజు, ఆ రోజు మీరు ఇప్పుడే ఎందుకు ఆలోచిస్తారు? ఎమ్మెల్యే గారు వచ్చి డాష్ మీద కూర్చుంటే మీరు కిందికి పోతారా పైకి పోతారా అని చెప్పి.
ఆ రోజు ఉంటుంది 6వ తారీఖు ఉంటుంది కదా సినిమా. ఎందుకు అప్పుడే ఇప్పుడే ఎందుకు మనం ఆ సినిమా గురించి ఆలోచించేది? 6వ తారీఖు గురించి 6వ తారీఖు వస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చినారా ఎవరు వచ్చినారా అనేది మేము చూడం. మాకేం పార్టీ హామీ ఇచ్చిందో దాని ప్రకారం మేము అడుగుతాం ఆ డాష్ మీద. నాకు అధిష్టానం ఏం హామీ ఇచ్చిందో ఆ అధిష్టానం హామీ ప్రకారం నేను పనిచేస్తాను. इससे पहले भी आप बीआरएस से कांग्रेस में खुद ये जुमला बोले थे, जो मुझे पौधे की जरूरत नहीं है, जो पार्टी बोलती जो हुकूमत बोलती कर तो बनते, फिर आप फौरन इस तरफ आए कि आपकी बात नहीं सुनी जा रही। क्या पता कि बीआरएस में भी आपकी बात सुनी जाए दोबारा बीआरएस में आप जा रहे हैं ना, आपकी बात यहाँ नहीं मानी जा रही। पहले उसमें थे आप, मेरी बात नहीं हो रही, पब्लिक को सेवा नहीं कर सकते, सही से बोलते आप कांग्रेस में फिर आपकी बात नहीं सुनी जा रही, तो फिर आप बीआरएस से पुरानी पार्टी में आ गए। तो अगर यहाँ भी आपके साथ वही हुआ तो फिर आप क्या करेंगे? वैसा नहीं होता बीआरएस में, वैसा वादा दिए नहीं, वो वादा दिए उसका वास्ते यहाँ शामिल हो रहा बीआरएस पार्टी में। आपके साथ और चारों मंडलों के और कुछ लीडर भी शामिल होंगे, और चारों मंडल जो 5 मंडल 6 तारीख को देखो कौन कौन आते, क्या है, कौन सा मंडल में कौन कौन आते कि आप पहले लिस्ट देते सब जने 1 घंटा। ఇదో ఫోటోస్ ఎక్కడ ఫోటోస్ ఫోటోస్ 100 పంపిండా కేటీఆర్ దిగిన